అపూర్వ మనిషి భూమిని కారులో ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు. భూమి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరో పక్క ఇక డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వేరే కళాకారులు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సాధన అపూర్వకు ఫోన్ చేసి భూమి ఇక రానట్టే కదా అని ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది. తను ఫస్ట్ రౌండ్కే రాలేకపోయింది అంటే ఫైనల్కి ఎలా వెళ్తుంది అని సాధన చాలా సంతోషపడుతూ అపూర్వతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమి గురించి చాలా టెన్షన్ పడుతూ తను ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సాధన ఫోన్ మాట్లాడుతూ ఉంటే గగన్ ఆ మాటలన్నీ విని షాక్ అయిపోయి ఇక ఎలాగైనా సరే భూమిని కాపాడాలి అని బయటికి వస్తూ ఉంటాడు. ఇక భూమిని కార్లో తీసుకెళ్తూ ఉంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక తనకి ఒక ఐడియా వచ్చి తన దగ్గర ఉన్న లిప్స్టిక్తో ఇక విండో మీద గగన్ ఫోన్ నెంబర్ రాసి భూమి అని రాస్తూ ఉంటుంది. అటు పక్కగా వెళ్తున్న ఒక అబ్బాయి బైక్ మీద నుంచి ఇక భూమిని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, మీ పేరు భూమినా అంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ ఫోన్ నెంబర్కి తను ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఇక భూమితో ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే గగన్ ఆ మాటలన్నీ విని ఓహో భూమి ఇక్కడ ఉందన్నమాట అని గగన్కి తెలిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే భూమిని కాపాడడానికి గగన్ హడావుడిగా కారులో వస్తూ ఉంటాడు. ఇక ఆ రౌడీ భూమిని తీసుకెళ్తున్న లొకేషన్ను ట్రేస్ చేసి గగన్ భూమిని కాపాడి ఇక తనని కాంపిటీషన్కి తీసుకొస్తూ ఉంటాడు. ఇక మరి అపూర్వకు ఎలా బుద్ధి చెప్తాడో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.